హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇందుకే నా ఛానల్ నేమ్ వచ్చేసి సోనా వినోద్ రెడ్డి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు టుడే సండే స్పెషల్ ఏంటో మీ ఇంట్లో కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. ఇంకా మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే చికెన్ కర్రీ విత్ బగారా రైస్. బగారా రైస్ అయితే చేస్తున్నా, తెలంగాణ స్పెషల్ అది కదా. ఇంకా నేనైతే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా, అసలు గట్టా కుదిరిద్దా ఏంటి అని చెప్పేసి చాలా అంటే చాలా భయం వేసింది. కానీ చాలా అంటే చాలా బాగా కుదిరింది నాకు. ఫస్ట్ అయితే నేనైతే కర్రీ రెడీ చేసుకున్నాక, అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత కర్రీ మొత్తం రెడీ అయిపోయినాక అప్పుడు నేనైతే బగారా రైస్ అయితే స్టార్ట్ చేశాను. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఫస్ట్ ఒక ఉల్లిగడ్డ తీసుకొని 5-6 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తురిమేసుకొని, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చిలుకలుగా చేసేసుకొని మనం ఆయిల్ పోసుకొని దాంట్లో అయితే మొత్తం ఏగేసిన తర్వాత మనం చికెన్ అనేది శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం కదండి, అది కూడా వేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా ఉంచుకొని అది బాగా కొంచెం ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చినాక మనం పసుపు ఉప్పు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉండాలి. ఒక 10 మినిట్స్ ఉన్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత అది కూడా కొంచెం మళ్ళీ ఆయిల్ అనేది పైకి మనకు తేలిద్ది. తేలినప్పుడు ఏంటంటే అప్పుడు మనకు కారం సరిపడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువే వేసాను, ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మా హస్బెండ్ అయితే కారం అయితే ఎక్కువ తింటారు. అందుకని తన కోసం ఏంటంటే నేను ఇంకా కారం అనేది ఎక్కువ వేసేసాను. నాకు బిఫోర్ మ్యారేజ్ అప్పుడైతే అండి అసలు నాకేం తెలియదు, అసలు వంట కూడా అమ్మే చేసేది. కర్రీ కూడా అంటే తెలియదనేం కాదు, జస్ట్ మామూలుగా చేస్తాం కానీ ఇంత పర్ఫెక్ట్గా మనకు రాదు కదా. మనకే కాదు, మ్యారేజ్ కాకముందు కూడా ప్రతి లేడీస్కి కూడా రాదు, ఎవరికి ఎక్కువ శాతం. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఏంటంటే ఫస్ట్ అది మనం వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో దించేస్తాం ఇంకొక 10 నిమిషాల్లో అనగా కూడా అప్పుడు కూడా కొత్తిమీర వేసుకోవాలి. అప్పుడు చాలా అంటే చాలా బాగా కుదిరిద్ది. నేనైతే అసలుకి ఇటేమో చికెన్ కర్రీ, అటేమో బగారా రైస్ కుదిరిద్దా కుదరదా అని చెప్పేసి కొంచెం డౌట్గానే చేసి, ఇంకోటి ఏంటంటే మనం వీడియో తీస్తూ వంట చేయాలంటే కొంచెం ఏదో ఒకటి కొంచెం మిస్టేక్ అనేది చేస్తాము. అట్లా చేస్తానేమో అని చెప్పేసి భయంగా అయితే చేశాను. బట్ దేవుడి దయ వల్ల అయితే రెండు కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి, చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు మనం బగారా రైస్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. నేనైతే 2 గ్లాసు మామూలుగా రైస్ తీసుకున్నా. 2 గ్లాసులు రైస్ తీసుకొని ఇంకా ఒక ఆనియను, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నా. మీకు చూపిస్తున్నాను కదండి, ఇట్లా మనకి బ్లాక్గా ఉంది అంటే కనుక అది మాత్రం అస్సలు అట్లా చేయకండి, శుభ్రంగా వాష్ చేసేయండి. ఎందుకంటే దానివల్ల మనకి చాలా ఇబ్బంది అయ్యిద్ది. అట్లా చాలామంది ఏంటంటే అదేముందిలే అని చెప్పేసి అనుకుంటూ వేసేస్తారు కదా, అట్లా వేయకూడదు. నేను ఫోన్లో చూశాను కాబట్టి ఎట్లాగో చూశాను, నాకు తెలిసింది కాబట్టి నేను నా సబ్స్క్రైబర్స్కి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇంక నేనేంటంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి. నేను ఇదేంటి పలవ దినుసుల్లో మామూలుగా మనకి హెచ్చాలి ఇవన్నీ ఉంటాయి కదా, అల్లం, లవంగే, చెక్క ఇవన్నీ ఇంక నేనేంటంటే కొంచెం హెవీగా వేసేసాను. ఫస్ట్ టైం కదా బగారా రైస్ చేయడం. అదే మామూలుగా బిర్యానీ ఇదంట, వెజిటేబుల్ బిర్యానీ అంటావు మనకి నార్మలే, మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అది ఆల్రెడీ తెలిసి మనం ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి మనకు ఎంత వేయాలి ఏంటి అని చెప్పేసి తెలిసిద్ది. అయితే నేనైతే ఎక్కువ వేసాను కానీ అంతేమీ బాగాలేదనేది ఏం లేదు, చాలా అంటే చాలా బాగా కుదిరింది. కాకపోతే కొంచెం ఘాటుగా ఉంది అంతే. మామూలుగా అయితే మనం రైసే తినగలుగుతాము, అలాంటిది కొంచెం బాగా ఘాటు ఎక్కువయ్యేసరికి కొంచెం తినలేకపోతున్నాం అంతే. అలానే ఏం లేదు, చాలా అంటే చాలా బాగా కుదిరింది. మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది కర్రీ కూడా. అంటే ఫస్ట్ టైం అసలు ఒక్కసారి అనుకుండా మా హస్బెండ్ చెప్పారు ఎట్లా తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎట్లా చేయాలి ఏంటని అడిగితే తను ఇట్లా అని చెప్పేసి చెప్తే ఇంక అప్పుడు ఎప్పుడో చెప్పారు, ఇంకా అది అట్లా మైండ్లో పెట్టుకొని ఇంకా అట్లా చేస్తూ ఉన్నా నేను. ఇందుకే మీకు ఎప్పుడైనా బగారా రైస్ చేస్తుంటే కనుక కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేసి. నేనైతే కొత్తిమీర ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే, మనం బిర్యానీ రైస్ అయినా కానీ ఏదైనా సరే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే గ్లాస్కి 1.5 వాటర్ పోయాలండి. ఫస్ట్ టైం ఏంటంటే ఇట్లా గ్లాస్కి 1.5 వాటర్ పోయాలని చెప్పేసి నాకు తెలియదు. ఫస్ట్ సారి నేను చేసినప్పుడు నా మ్యారేజ్ కాకముందు
ఇంక మా చిన్నక్క చాలా బాగా చేస్తుందని చెప్పేసి అనుకునేదాన్ని, అమ్మో నాకు ఎట్లా చేయగలుగుతానా లేదా అని. కానీ ఒక్కసారి అయితే ట్రై చేసిన. ఫస్ట్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంది. తర్వాత అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. మనం ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే గ్లాసున్నర వాటర్ పోయాలండి. 2 గ్లాసులకైతే 3 గ్లాసులు వాటర్ పోయాలి. అదే 3 గ్లాసులు బియ్యం తీసుకుంటే కనుక అదే గ్లాస్తోనే కొలత 4.5 గ్లాసులు అయితే వాటర్ అనేది మనం వేసుకోవాలి. బగారా రైస్కి వచ్చేసి మనం పసుపు, ఉప్పు, కారం ఇదేమీ వేయకూడదు. ఓన్లీ ఆయిల్, పలవ దినుసులు, కొత్తిమీర, మీకు నచ్చితే బిర్యానీ మసాలా, ఇంకోటి లాస్ట్లో కొంచెం మనం వాటర్ ఇవన్నీ పోసినాక కొంచెం ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఏం చేయాలంటే మనకు కొంచెం సరిపడా మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను ఏం చేశానంటే బియ్యం అనేది పక్కకు తీసుకున్నా కదా ఇందాక, అది శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇంకా అవి వేస్తాను 10 మినిట్స్లో అనగా 10 నిమిషాలు వేస్తాను అనగా పక్కగా అయితే నానబెట్టుకున్నాను. ఇంకా ఇట్లా మనకి ఎసర మరుగుతూ ఉన్నప్పుడు అది శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం కదా. ఆ నానబెట్టుకున్న వాటర్ కూడా మొత్తం ఫుల్గా ఉంచేసి లాస్ట్లో బియ్యం పోకుండా ఉంచేసి శుభ్రంగా వాటర్ రాకుండా మనం అయితే చేయాలి. ఏంటంటే మనకి కొలత సరిపడా మనం వాటర్ అనేది పోసేసుకున్నాం కాబట్టి బియ్యం ద్వారాగా మనకి ఏదైనా వాటర్ వచ్చిందంటే మనకి రైస్ అనేది ఇరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మెత్తగా అయిపోయిద్ది, అంటే బాగా మెత్తగా అయిపోయిద్ది. కొంచెం మనం అటు ఇటు తిప్పినప్పుడు ఇరిగిపోతాం, ఇట్లా మెత్తగా అయిపోయిద్ది కదా. అందుకని మనం వాటర్ అనేది రాకుండా జాగ్రత్త చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫస్ట్లో కొత్తిమీర వేసాను కదండి. ఇంకా మనకి ఇట్లా దగ్గర పడుతుంది అనగా మళ్ళీ కొత్తిమీర అనేది వేసుకోవాలి. పుదీనా వేస్తే అయితే ఇంకా చాలా బాగుండిద్ది. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్కి పుదీనా అనేది నచ్చదు. అందువల్ల ఏంటంటే నేను ఓన్లీ కొత్తిమీర వరకే వేసాను. ఇంక నేనైతే అనుకోలేదు అసలు బగారా రైస్ నేను చేస్తానని చెప్పేసి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. చూడండి, నేను చెప్పినట్టుగా మీరు అట్లాగే అదే కొలత ద్వారా అట్లాగే వేస్తే చాలా అంటే చాలా బాగా కుదిరిద్ది. అదిగోండి పొడి పొడిగా రైస్ కూడా లోన మొత్తం ఉడికిద్ది, మంచిగా ఉండిద్ది. నేనైతే చాలా బాగా కుదిరింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనకైతే ఫైనల్లీ రెడీ అయిపోయిందండి బగారా రైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.